ప్రజలు తిరస్కరించడంతో కేసీఆర్ దుకాణం బంద్ అయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు తామే అధికారంలో ఉంటామన్న సీఎం ప్రజలు ఆశీర్వదిస్తే మరో 10 ఏళ్లు కొనసాగుతామన్నారు. ప్రభుత్వం ఉద్యోగాలిస్తే హరీష్ రావుకు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు సీఎం. అసెంబ్లీకి రావడానికి కేసీఆర్ కు ధైర్యం లేక నల్గొండకు పోయి మాట్లాడుతున్నారన్నారు సీఎం రేవంత్. అడ్డ మీద కొట్లాడటం కాదు, చట్ట సభల్లోకి రావాలన్నారు. ఎల్బీ స్టేడియంలో 13,445 మంది పోలీసు అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. నిరుద్యోగ అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తుంటే సంతోషంగా ఉందని తెలిపారు సీఎం రేవంత్. నియామకాల గురించి మాట్లాడదామంటే రాలే, కానీ నల్గొండకు పోయి ఆయన బీరాలు పలుకుతుండు, పొంకనాలు కొడుతున్నాడు. ఒకవేళ నువ్వు రావాలనుకుంటే ఇన్ని వేల మందికి వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఊపుకుంటారా? వాళ్ళకు వచ్చిన నౌకరేంది? ఈ తెలంగాణను నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులు అయ్యి లాఠీలతో 4 మోకాల చిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు. కేసీఆర్ కు ఏ దారి లేక నీళ్ల దారి పట్టారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్ని చేసినా 10 ఏళ్లు తామే అధికారంలో ఉంటామన్నారు. కేసీఆర్ తన బంధువులకు ఉద్యోగాలు ఇచ్చారు కానీ నిరుద్యోగులకు ఇవ్వలేదని విమర్శించారు. ఎవ్వరు అడ్డుపడ్డా అన్ని నియామకాలు పూర్తి చేస్తామన్నారు. రేపు బ్రిడ్జ్ స్కూల్ టీచర్స్, లైబ్రేరియన్లకు అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తామని తెలిపారు రేవంత్. ఈ రోజు మీకు ఉద్యోగ నియామక పత్రాలు అందించినప్పుడు అంతే ఆనందాన్ని, అంతే సంతోషాన్ని కలిగించింది. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ప్రజాప్రతినిధుల కంటే, రాజకీయ పార్టీల కంటే మీలాంటి యువకులు ముందు బాగానే నిలబడి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించారు. కాబట్టే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం పనిచేయాలని ఉద్యోగ నియామక పత్రాలు తీసుకున్న పోలీసు అభ్యర్థులకు సూచించారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే పోలీసు నియామకాల భర్తీని పూర్తి చేశామన్నారు. మనకుండబడే హక్కు స్వేచ్ఛ అనేది కోల్పోయి ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు అయినటువంటి స్వేచ్ఛకే భంగం కలిగించే విధంగా అహంకారపూరితంగా వ్యవహరించడం వల్ల ప్రజలు మార్పు కోరుకొని ఈరోజు ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, 4 ఉద్యోగాలు తీస్తే ఇలా మీ అందరికి ఉద్యోగాలు వచ్చినాయనే వాటి సందర్భంగా మనం చేస్తానా. మాజీ సీఎం కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు మరోసారి బుద్ధి చెబుతారని చెప్పారు జూపల్లి కృష్ణారావు. అంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం జరిగింది, దుర్మార్గంగా ఒక నియంతలాగా దుష్ట పరిపాలన చేయడం జరిగింది. ఈనాడు ప్రజాస్వామ్యం పడవిల్లుతా ఉంది. అప్పుడు గొప్ప మాకు అప్పచెప్పి 2 మాసాలు గడవక ముందే ఏమైందని మాట్లాడతారు. మనుషులకు జ్ఞానం ఉండాలా. 80,000 పుస్తకాలు చదవడం గొప్ప కాదు, చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టుగా ఇలా కేసీఆర్ మాటలున్నాయి, బీఆర్ఎస్ నాయకుల మాటలున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి 60 రోజుల్లోనే అద్భుతాలు సృష్టించారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రజలు ఇచ్చిన తీర్పును సైతం బీఆర్ఎస్ నేతలు గౌరవించలేని స్థితిలో ఉన్నారని మండిపడ్డారు. గత సర్కార్లో నాశనమైన వ్యవస్థలన్నీ కాంగ్రెస్ సర్కార్ బాగు చేస్తుందని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మొన్ననే 7,000 మంది నర్సింగ్ స్టూడెంట్స్ కి ఉద్యోగాలు ఇచ్చారు. 60 రోజుల్లోనే అద్భుతాలు సృష్టిస్తూ ధైర్యంతో, విశ్వాసంతో, నమ్మకంతో తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని తూచా తప్పకుండా ప్రజల కోసం, తెలంగాణ కోసం విచ్ఛిన్నమైనటువంటి వ్యవస్థలని నిలబెట్టుకుంటూనే ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో సివిల్, ఏఆర్, ఫైర్, ఎక్సైజ్ విభాగాల్లో ఎంపికైన పోలీసు అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో ప్రభుత్వ సెక్రటరీ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై వాడివేడి చర్చ కొనసాగింది. ప్రభుత్వ చిహ్నాల మార్పుపై బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సభలో కేటీఆర్ వ్యాఖ్యలకు నిన్న కేసీఆర్ చేసిన కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చలో భాగంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల డైలాగ్ వార్ నడిచింది. సభలో కోరం లేకున్నా బడ్జెట్ పై చర్చ మొదలు పెట్టడం ఏంటని అభ్యంతరం తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం. దీనిపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు సభలో కోరం ఉందని చెప్పారు. 100% కోరం ఉన్నారు. నో, నాట్ 23. ఓన్లీ 12 members are required as a quorum. మేడిగడ్డ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఆయకట్టు స్థిరీకరణపై అధికారులను మాట్లాడనివ్వలేదని ఆరోపించారు కడియం శ్రీహరి. దీనిపై పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. కుర్చీ వేసుకుని గౌరవెల్లి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న వ్యక్తి ఎక్కడా అని ప్రశ్నించారు. దాన్ని మనము గోరంతను కొండంతలు చేసి ఏదో జరిగిపోయిందని చెప్పి
మొత్తము వ్యవహారం అంతా దాని మీదకి డైవర్ట్ చేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం సరైన. కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోతే కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు కూడా హుస్నాబాద్ బిడ్డగా ఇలా హుస్నాబాద్ లా కుర్చేసుకున్న ప్రాజెక్టు పూర్తి కాలే. ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని మార్చడం ఏమిటని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం. కాకతీయ కళాతోరణం, చార్మినార్ రాచరికపు గుర్తులు కావని చెప్పారు. కడియం కామెంట్స్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెలు మండిపడ్డారు. గోల్కొండ కోట కింద నీ గోరికర్తం కొడుకో అని బండి యాదగిరి పాడిన పాటను గుర్తు చేశారు. స్టేట్ ఎంఎల్ఎంలో ఏముంది అధ్యక్ష? కాకతీయ కళాతోరణం ఉన్నది. స్టేట్ ఎంఎల్ఎంలో ఏమున్నది అధ్యక్ష? గొప్ప చార్మినార్ ఉన్నది. కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ తెలంగాణ ప్రైడ్ అధ్యక్ష. అవి జాతీయ జెండా నీకు ఇవ్వాలా? పరేడ్ గ్రౌండ్ దేశానికి స్వతంత్రం వచ్చినాడు, పరేడ్ గ్రౌండ్ కేటాయించారు. అక్కడ కాకుండా ఎందుకు ఎగిరేస్తున్నాడా? అందుకోసమనే నీ రాజరిక పాలన సాగది. త్వరలో రాష్ట్రంలో కులగణన చేపడతామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దీనిపై శాసనసభలో తీర్మానం ప్రవేశపెడతామని చెప్పారు. కులగణన చేపడితేనే ఏ వర్గానికి ఎంత కేటాయింపులు చేయాలనేది తేలుతుందన్నారు. ఇచ్చిన 6 హామీల నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు శ్రీధర్ బాబు. అయితే కులగణనకు తాము స్వాగతిస్తున్నామని చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం. బీసీ సబ్ ప్లాన్ పెడతాం. బీసీలకు 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతాం. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. బీసీ సబ్ ప్లాన్ ప్రస్తావన లేదు. బీసీ వెల్ఫేర్కు 8,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను, యువతను దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్లో మోసం చేసింది అని చెప్పి ఈ సందర్భంగా సెన్సెస్ చేసిన తర్వాత వారికి రావాల్సిన నిధులు హక్కు పరంగా కలిగించాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్న తరుణంలో దాన్ని స్వాగతించాలని గౌరవ సీనియర్ శాసనసభ్యులని వారి పార్టీ వారిని కూడా కోరుతా ఉన్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా కేటీఆర్ అహంకారం తగ్గలేదని ఫైర్ అయ్యారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను అవమానించిందన్నారు. కేసీఆర్ మెప్పు కోసమే కడియం అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. పదవికి రాజీనామా చేసి మీ ప్రభుత్వాన్ని మున్గోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన అధ్యక్ష నేను. మీరు తాటికొండ రాజే అనే వ్యక్తికి, ఉద్యమకారునికి మిమ్మల్ని నమ్ముకొని టీఆర్ఎస్ బట్లకు వస్తే ఒకసారి మంత్రి పదవి నుంచి తొలగించి అవమానించుండ్రు, ఇంకోసారి టికెట్ ఇవ్వకుండా అవమానించుండ్రు. అది కడియం. మేడిగడ్డలో 2 పిల్లర్లే కూలాయని వాటికి రిపేర్ చేస్తే సరిపోతుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఎర్రటెండలోనూ మిడ్మానేరుకు నీళ్లొస్తున్నాయంటే కాళేశ్వరం పుణ్యం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియంపై రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. ముందు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను దయచేసి మరి రికార్డుల నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. వారు కూడా ఉపసంహరించుకుంటే వారి గౌరవం తప్పుతుంది. అట్లా మాట్లాడడం ఒక సీనియర్ దళిత నాయకుడి పట్ల, ఒక సీనియర్ దళిత మంత్రి పట్ల, గతంలో 15 ఏళ్లు మంత్రిగా పనిచేసిన పెద్దల పట్ల ఆ రకంగా మాట్లాడడం వారికి మంచిది కాదు. ఉపసంహరించుకోమనండి, లేదా మీరైనా రికార్డులను తొలగించాలని డిమాండ్. అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ మాజీ సీఎంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నల్గొండ సభలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఎన్నుకున్న సీఎంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏంటని మండిపడ్డారు. ప్రజలు ఓడించినా బుద్ధి రాలేదన్నారు. ఒక్క బోర్లో పడితే బొక్కలిరిగినాయి మీకు, అయినా మీ బుద్ధి మారలేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బికనిక పోయినవని అడుగుతారా అధ్యక్ష? ఇది పద్ధత? ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బికనిక పోయినవని అంటారా అధ్యక్ష? ఇదేనా తెలంగాణ సాంప్రదాయము? ఆ తర్వాత శాసనసభలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి బయటకు వచ్చారు. మీడియా పాయింట్ దగ్గరకు వెళ్తుండగా పోలీసులు, మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. సాయంత్రం వరకు సభ కొనసాగింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రజల నాయకుడన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు సీఎం. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా రేణుకా చౌదరితో పాటు అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. దేశ సమగ్రత కోసం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పు తెచ్చారన్నారు. సచివాలయం పరిసరాల్లో రాజీవ్ గాంధీ విగ్రహం లేని లోటు కనిపిస్తోందన్నారు. మహానుభావుల విగ్రహాలు చూసినప్పుడు వారి స్ఫూర్తితో ముందుకెళ్లాలన్న భావన కలగాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహానుభావుల విగ్రహాలను చూస్తే వారి స్ఫూర్తి, వారి ఆశల్ని ముందుకు నడిపించాలని
నడిపించడానికి అవసరమైన స్ఫూర్తినివ్వడానికే ఈరోజు ఇలాంటి విగ్రహాలు మనం ప్రతిష్ఠించుకుంటున్నాము. ఇవాళ ఈ సచివాలయం ముందు ఈ ట్యాంక్ బండ్ మీద ప్రతిరోజు వేలాది మంది లక్షలాది మంది ప్రాంత పర్యటనకు వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపడానికి ఒక ఆదర్శవంతమైన నాయకుడి విగ్రహం ఇక్కడ ఉండడం ఎంతో అవసరమో ఆ ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకుంటున్నాము. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సాంకేతిక విచారణ బాధ్యత అప్పగించామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నివేదిక ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సబ్ కాంట్రాక్టుల అక్రమాలపై కూడా సమగ్ర విచారణ చేస్తామన్నారు ఉత్తమ్. కేసీఆర్ చట్టసభకు రాకుండా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారన్నారు మంత్రి ఉత్తమ్. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఇద్దరిని ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. మాజీ ఎంపీ సీనియర్ నేత రేణుకా చౌదరితో పాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారికంగా లిస్టు రిలీజ్ చేశారు. రాజ్యసభకు తనను ఎంపిక చేయడంపై అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలు నిరంతరం ప్రతిరోజు పార్టీకి కష్టపడుతున్న నాలాంటి ఒక యువకుడికి ఈరోజు రాజ్యసభ పంపిస్తున్నారు అంటే నేను నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా యాదవ్ సోదరులందరూ కూడా యాదవ్లోకి ఏం అవకాశం దొరకలేదు ఒక బాధలు ఉండే. కానీ ఈరోజు నాకు ఇచ్చిన తర్వాత మొత్తం యావత్ తెలంగాణలో యాదవ్ సోదరులందరికీ కూడా ఒక ఆనందమైన వాతావరణం కనిపిస్తుంది. పార్టీ కోసం కష్టపడిన వారిని పార్టీ గుర్తిస్తుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ టికెట్ కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు బల్మూరి వెంకట్. మేము చేసిన ప్రతి ఉద్యమంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో ఏదైతే క్రియాశీలక పాత్ర పోషించి ఈరోజు మా అన్నకి ఎమ్మెల్యే టికెట్ ఆ రోజు రాకపోయినప్పటికీ తప్పనిసరిగా వారి యొక్క కష్టాన్ని గుర్తించి ఈరోజు మరొక యువకుడిని అంటే ఇక్కడ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా నాకు అటు ఢిల్లీలో రాజ్యసభకి మా అన్నని ఎంపిక చేయడంలో యావత్ ఎన్ఎస్ఐ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కానీ కేంద్ర రాష్ట్ర నాయకత్వం రేవంత్ అన్న గారు అధికారంలోకి వచ్చినాక కష్టపడ్డ వాళ్ళకి పదవులు అడగకుండానే ఇంటికి వస్తే అనే దానికి నిదర్శనము. గతం కంటే వ్యవసాయ ఖర్చులు పెరిగాయన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. దీనికి కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. కనీస మద్దతు ధర కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతిస్తున్నామని చెప్పారు. రైతులను కేంద్రం ఆదుకోవాలన్నారు జీవన్ రెడ్డి. ఏ కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మీరు ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తుల వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని మీరు మద్దతు ధర నిర్ణయింపచేయడం జరుగుతుందో ఆ మద్దతు ధరకి ఏదైతే చట్టబద్ధత కల్పించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక మద్దతు ధరకు రైతాంగానికి కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని చెప్పండి. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పై విమర్శల డోస్ పెంచారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ అభివృద్ధిలో కేంద్రానిదే ప్రధాన పాత్ర అన్న సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేస్తుందన్న ఆశ లేదన్నారు. మేడిగడ్డపై కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయని విమర్శించారు బీజేపీ నేతలు. రాష్ట్ర శాసనసభలో బీజేపీ పక్ష నేతగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నియమితులయ్యారు. డిప్యూటీ ఎల్పీ నేతలుగా ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డిలు ఎంపికయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్ర బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ సెక్రటరీకి బీజేపీ అధికారికంగా లేఖను అందించారు. బీజేపీ పార్టీ చీఫ్ విప్ గా పాల్వాయి హరీష్ బాబు, విప్ గా సూర్యనారాయణ నియమితులయ్యారు. బీజేఎల్పీ సెక్రటరీగా రామారావు పాటిల్, ట్రెజరీగా రాకేష్ రెడ్డిని అనౌన్స్ చేసింది బీజేపీ. తెలంగాణ రాష్ట్రానికి ఇంకా స్టేట్ ఆఫ్ ది హార్ట్ అన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. హైదరాబాద్ ప్రగతి నగర్ లో ఏర్పాటు చేసిన ఇంకాయిస్ సెంటర్ ను సందర్శించారు. ఈ సెంటర్ సముద్ర గర్భంలో జరిగే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుందన్నారు. అభివృద్ధి చెందుతున్న భారత్ లో ఇలాంటి సంస్థలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. We are very proud of this center and all the scientists, engineers, all the technicians, everybody associated with the inquest. They have put up tremendous efforts in making this center one of the its kind center in the world.
హైదరాబాద్ నగర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర కీలకమన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ అవినీతి పార్టీలని విమర్శించారు. సికింద్రాబాద్ లో పవర్ బోర్వెళ్లను ఆయన ప్రారంభించారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అమలు చేస్తుందన్న ఆశ లేదన్నారు కిషన్ రెడ్డి. మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, అత్తకూరుము, కోడలు కోరుమని అనేక ప్రగల్భాలు పలికి చివరకు నెత్తిన భస్మాసుర హస్తం పెట్టినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా మరి 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా కనుచు